ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ డిజిటల్ మార్కెటింగ్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటున్నాయి, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ డిజిటల్ మార్కెటింగ్కి ఫ్యూచర్ ఉందా లేదా అని, వెదర్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ డయింగ్, లేకపోతే ఇంకా బూమింగ్ స్టేజ్లో ఉందా, లైక్ ఫ్యూచర్లో కూడా ఇంకా బూమ్ అవుతుందా. సో దీని గురించి కొంచెం క్లారిటీ ఇస్తాం మీకు ఈ వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను ఈ వీడియోలో ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్లో మాట్లాడతా, సో మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు మనీష్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనం రీసెంట్గానే 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాం. ఫర్ దట్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఈ వీడియోని కొంచెం జూమ్ ఇన్ చేస్తే, ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ కరెంట్ స్టేటస్, అంటే ప్రెజెంట్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఏంటంటే, ఒక చిన్న బిజినెస్ అయినా, చిన్న స్టార్ట్అప్ అయినా, లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అయినా, లేకపోతే ఒక పెద్ద బిజినెస్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక బ్యాక్ బోన్లో వర్క్ అవుతుంది. ఈ మార్కెటింగ్ సెగ్మెంట్లో ఒక పర్టికులర్ ఏరియా, ఒక పర్టికులర్ కేటగిరీ డిజిటల్ మార్కెటింగ్ అలా ఏం లేదు. ఈ ఎస్ఈఓ కానీ, మెటా యాడ్స్ కానీ, సోషల్ మీడియా యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, ప్రతి సెగ్మెంట్ మంచి భూమిలో ఉంది ప్రెజెంట్ అయితే. లైక్ మ్యాక్సిమం అన్ని బిజినెసెస్ అన్ని టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ వేస్ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అంటే వాళ్ళ బిజినెస్కి ఏది సెట్ అవుతుందో అలా. ఈ రోజుల్లో చాలా బ్రాండ్స్ ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ కన్నా డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే లైక్ ఈ యాడ్ రన్ చేసిన తర్వాత మెజర్మెంట్ చేయొచ్చు పర్ఫెక్ట్గా. అంటే యాడ్ ఎక్కడికి వెళ్తుంది, ఏ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఎన్ని కన్వర్ట్ అవుతున్నాయి, ప్రాపర్ అనాలిటిక్స్ అనేది మనకు వస్తుంది డిజిటల్ మార్కెటింగ్లో. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఈ బడ్జెట్ విషయంలో కొంచెం బెనిఫిషియల్ కంపేర్ టు ద ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది. అందుకు చాలా బిజినెసెస్ ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ కన్నా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ మల్టిపుల్ వేస్లో రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ చాలా మంచి టూల్స్ కూడా యూస్ చేస్తున్నారు. లైక్ చాట్‌జిపిటి అని, జాస్పర్ అని, లేకపోతే క్యాన్వా అని, ఇలా మల్టిపుల్ టూల్స్ అనేది ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే బాగా యూజ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది, ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మంచి టాప్ పొజిషన్లో ఉంది. డైరెక్ట్గా చెప్పాలంటే నౌ ఇట్ ఈస్ ఇన్ ఎ స్ట్రాంగ్ పొజిషన్. మీకు ఫస్ట్ పాయింట్ గురించి బాగా క్లారిటీ వచ్చింది అనుకున్నా, అంతే ఈ ఫస్ట్ పాయింట్కి. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెకండ్ పాయింట్ వచ్చేసరికి, డిజిటల్ మార్కెటింగ్ అనేది నాట్ ఏ స్టాటిక్ సబ్జెక్ట్, స్టాటిక్ కెరియర్ కాదు. ఈ స్టాటిక్ కంటెంట్ చెప్తా, క్లియర్గా వినండి. ఇప్పుడు ప్రెజెంట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా. మీరు ఒక 7-8 years బ్యాక్ నేర్చుకున్న స్కిల్స్ ఇప్పుడు మీరు యూజ్ చేస్తారంటే అవ్వదు. అంటే బేసికల్గా బ్యాక్ అండ్ స్కిల్స్ అన్నీ సేమ్ అనమాట. మీరు అప్పుడేం నేర్చుకుని ఇప్పుడే అదే ఉంటుంది. కానీ ట్రెండ్ మారుతుంది, కొత్త టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు, ఈజీ చేస్తున్నారు, ఇంకా రిజల్ట్స్ మంచిగా ఇవ్వడానికి బాగా యూజ్ అయ్యే టూల్స్ ఉన్నాయి ఇప్పుడు. సో మీరు ఎప్పటికప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో అప్డేట్ అవ్వాలి. అలా అయితేనే ఈ పర్టికులర్ ఫీల్డ్లో సెట్ అవ్వగలరు. సో ఇక్కడ నేను మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏమంటే, ఇయర్ బై ఇయర్ అనేది డిజిటల్ మార్కెటింగ్ బాగా అప్డేట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది. సో మీరు కూడా స్కిల్ని అడాప్ట్ చేసుకుని యూ షుడ్ అప్డేట్ యువర్ సెల్ఫ్ సో ఫాస్ట్. అప్పుడే మీ పర్టికులర్ కెరీర్లో సస్టైన్ అవ్వగలరు అనమాట. ఎందుకంటే ఈ డిజిటల్ మార్కెటింగ్లో చేంజెస్ వస్తూనే ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కొన్ని లాంగ్ బ్యాక్ అనమాట, ఈ కంటెంట్ మార్కెటింగ్ అని, అంటే ఈ కంటెంట్ క్రియేషన్ కాన్సెప్ట్ కానీ, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కానీ, ఇలాంటి కాన్సెప్ట్ ఉండేది కాదు. బట్ ప్రెజెంట్ ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది కూడా ప్లేలోకి వచ్చింది ప్రెజెంట్ అయితే. సో ఇలా ఇయర్ బై ఇయర్ అనేది లైక్ డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్ అవుతుంటుంది. మెయిన్ కాన్సెప్ట్ డిజిటల్ మార్కెటింగ్ సేమ్, కానీ ఇందులో చాలా అప్డేట్స్ వస్తుంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు అనేది ఎప్పటికప్పుడు మీ స్కిల్ కూడా అప్డేట్ చేసుకోవాలి. సో ఇప్పటికీ ఎంత మారిపోయిందంటే టెక్నాలజీ, ఇప్పుడు ఏఐ ఇంట్రడ్యూస్ అవడం వల్ల ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో మీకు ఎవరు చెప్పలేరు. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతేనే మీరు సస్టైన్ అవుతారు. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది అప్డేట్ అవుతుంటారు, కొత్త టూల్స్ ఏం యూజ్ చేయరు. సో అలాంటి మిస్టేక్ చేయకండి. యూ షుడ్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. నేను మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నా. చూడండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంది. ఫోన్లో అప్డేట్ 1.0, 2.0, 3.0 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్డేట్ వస్తుంటే, ఫోన్ ఓవర్వ్యూ, ఫోన్ ఎక్స్పీరియన్స్, ఫోన్లో ఆప్షన్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి. అండ్ మెయిన్గా ఉండే ఆప్షన్స్ ఒకటే, బట్ యూఐ మారిపోతుంటుంది. సో అలానే డిజిటల్ మార్కెటింగ్ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే, కొత్తగా వచ్చిన టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే, ఇట్ ఈస్ వెరీ టఫ్ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో చాలా హై కాంపిటీషన్ ఉంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ అవర్ మెయిన్ పాయింట్. దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ పాయింట్. ఈ సెకండ్ పాయింట్లో నేను చెప్పిందే చెప్తున్నా, ఎందుకంటే గట్టిగా స్ట్రెస్ చేసి చెప్తున్నా మీకు, స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి పక్కా. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 3, ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈ 2025-2026లో ఎలా ఉంది, ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. ఫ్యూచర్లో ఇంకా బాగా అప్గ్రేడ్ అవుతుంది. దాని గురించి మనం కనీసం ఇమాజిన్ కూడా చేయలేం. దట్ ప్రెజెంట్ గురించి నేను చెప్తా. ఇందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఏఐ అండ్ ఆటోమేషన్. ఇప్పుడు ఏఐ టూల్స్ యూజ్ చేయడం వల్ల మీకు కంటెంట్ జనరేషన్ అనేది ఈజీ అవుతుంది. అంతేకాకుండా యాడ్ కాపీ క్రియేషన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ సో ఇలాంటి రెగ్యులర్గా ఇంపార్టెంట్గా మెయిన్గా చేసే వర్క్స్ అన్నీ లైక్ ఆటోమేట్ అయిపోతున్నాయి అండ్ ఈజీ అవుతున్నాయి ఈ ఏఐ వల్ల. ప్రెజెంట్ అయితే ఇది జరుగుతుంది.
అండ్ చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాలని అడుగుతున్నారు. ఏ వాయిస్ సెర్చ్ అనే కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది. అంటే ప్రతి దగ్గరికి వెళ్ళి మీరు ఏం టైప్ చేయక్కర్లేదు, మీరు మాట్లాడితే ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇంకా అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ప్రాంప్ట్ సరిగ్గా ఇస్తే, అది టైపింగ్ ప్రాంప్ట్ అయినా, టెక్స్ట్ ప్రాంప్ట్ అయినా, లేకపోతే వాయిస్తో ఇచ్చే ప్రాంప్ట్ అయినా పర్ఫెక్ట్గా ఇస్తే మీకు రిజల్ట్స్ కూడా అంతే పర్ఫెక్ట్గా అనేది మీకు తిరిగి ఇస్తుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఇంగ్లీష్ మంచిగా నేర్చుకోండి. అండ్ థర్డ్ పాయింట్ ఇందులో ఏంటంటే అందరికీ తెలిసిందే వీడియో క్రియేషన్. సింపుల్గా చెప్పాలంటే కంటెంట్ క్రియేషన్. చాలా వరకు బ్రాండ్స్ అయినా లేకపోతే పర్సనల్ బ్రాండింగ్ చేద్దాం అనుకున్నా అందరూ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఎందులో అయినా మెయిన్గా వాళ్ళు పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి లేదా బిజినెస్ని బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే కంటెంట్ క్రియేషన్లోకి వస్తున్నారు. సో నేను కూడా అలానే వచ్చాయి కంటెంట్ క్రియేషన్లోకి. సో ప్రెజెంట్ అయితే కంటెంట్ క్రియేషన్ ఈజ్ అట్ బూమింగ్ స్టేజ్. చాలా బాగుంది కంటెంట్ క్రియేషన్. బట్ కొంచెం టైం పడుతుంది. కన్సిస్టెంట్గా, పేషెంట్గా క్వాలిటీ ప్రొవైడ్ చేస్తే మాత్రమే సస్టైన్ అవ్వగలరు. లేకపోతే ఇట్స్ నాట్ దట్ ఈజీ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ థర్డ్ పాయింట్. అండ్ మీకు ఈ థర్డ్ పాయింట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 2025 and 2026. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పాయింట్ నెంబర్ 3. మీకు బాగా తెలిస్తే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతే నేను ప్రతి వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుతా. అలా ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి కదా. ఈమెయిల్ మార్కెటింగ్, SEO, గూగుల్ యాడ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి కదా. ఇందులో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి, మీకు ఏది ఇంట్రెస్టో కామెంట్ చేయండి, జస్ట్ తెలుసుకుంటా. అండ్ ఇప్పుడు పాయింట్ నెంబర్ 4 వచ్చేసరికి, ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఓవర్ క్రౌడెడ్. ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది చాలా మందికి ఉంటుంది. అంటే చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుస్తుంది కదా ఈ కంటెంట్ క్రియేటర్స్ వల్ల. అంటే నాలాంటి వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డిజిటల్ మార్కెటర్స్ వాళ్ళు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు కదా. సో అందరికీ తెలుస్తుంది కదా. మరి దీనికి ఫ్యూచర్ ఉందా, ఇది నిజంగా ఓవర్ క్రౌడెడా, లేకపోతే కెన్ వి సస్టైన్ అనే ఒక డౌట్ వస్తుంది చాలామందికి. సో నేను చెప్పేది ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్లో చాలా కాంపిటీషన్ ఉంది, ఒప్పుకుంటాం. కానీ అలానే డే బై డే బిజినెసెస్ కూడా పెరుగుతున్నాయి, స్టార్టప్స్ కల్చర్ కూడా పెరుగుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ ఎంత కాంపిటీషన్ ఉందో, ఎంతమంది వస్తున్నారో, అలానే ఈ స్టార్టప్స్, ఈ బిజినెస్ అనేది కూడా అంతమంది స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవి పెరిగే కొద్దీ వీళ్ళకి ఫ్యూచర్ అనేది గ్యారంటీ ఉంటుంది. కానీ ఇప్పుడంటే మీరు పర్ఫెక్ట్గా సస్టైన్ అవ్వగలరు. మీరు పర్ఫెక్ట్ స్కిల్స్తో వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే మాత్రమే మీరు ఇక్కడ సస్టైన్ అవ్వగలరు. అంతేగాని ఏదో పని నేర్చుకుని పోయి నేను ఏజెన్సీ స్టార్ట్ చేస్తా, లేకపోతే పర్టికులర్ క్లయింట్కి వర్క్ చేస్తా అంటే అయ్యే పని కాదు. యూ షుడ్ బి ఎక్స్పర్ట్. మంచి స్కిల్స్ అయితే ఉండాల్సిందే. సో చాలా మంది చేస్తున్న ఇంకొక మిస్టేక్ అంటే, నాకు రీసెంట్గా కూడా కామెంట్ వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నా కానీ నాకు కొంచెం భయం వేస్తుందని. సింపుల్గా చెప్తున్నాయి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారు, కానీ బయట ఇన్స్టిట్యూట్స్ అండ్ కోర్సెస్ ఎలా ఉన్నాయంటే, డిజిటల్ మార్కెటింగ్ అడ్వాన్స్ కోర్స్ అని చెప్పి డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న అన్ని నేర్పిస్తున్నారు. ఒక బిగినర్కి అన్ని నేర్పిస్తే ఎక్కడ అర్థమవుతుంది? సో అలాంటి మిస్టేక్ చేయకండి. ఓవర్ వ్యూ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, అసలు ఎలా వర్క్ అవుతుంది, మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి. సో ఇలాంటివన్నీ నేర్చుకున్న తర్వాత చాలా కేటగిరీస్లో ఏదో ఒక్కటి పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని దానిలో ఇన్ డీప్గా ఎక్స్పర్ట్ అవ్వండి. మిగతా కేటగిరీస్ గురించి మీరు తర్వాత నేర్చుకోవచ్చు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సెలెక్ట్ చేసుకుని మంచిగా నేర్చుకోండి. ఇలాంటి మిస్టేక్ చేయకండి. డిజిటల్ మార్కెటింగ్ కూర్చొని మొత్తం ఒకేసారి నేర్చుకుంటా అనే కాన్సెప్ట్తో, అనే మైండ్ సెట్తో మాత్రం మీరు ఉండకూడదు. అర్థమైందా? సో ఇలా డిజిటల్ మార్కెటింగ్ మొత్తం కాకుండా పర్టికులర్ నీష్ లేదా ఒక పర్టికులర్ కేటగిరీని సెలెక్ట్ చేసి నేర్పించే డిజిటల్ మార్కెటింగ్ నేర్పించే ఇన్స్టిట్యూట్స్ ఆర్ కోర్సెస్ కూడా అని ఒకసారి రీసెర్చ్ చేయండి, ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా. ఇది పాయింట్ నెంబర్ 4 గురించి అనమాట. ఓవర్ క్రౌడెడ్ ఉంది, కానీ మంచి స్కిల్స్ ఉంటే యూ కెన్ సస్టైన్ హ్యాపీలీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ ఇప్పుడు లాస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు కానీ వీడియోని ఇక్కడ వరకు చూసుంటే పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ నేను చెప్పాను కదా, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా, నాకు జస్ట్ కామెంట్ సెక్షన్ ఈజ్ ఓపెన్, కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ పాయింట్, 5th పాయింట్ ఏంటంటే, స్కిల్స్ నీడెడ్ ఫర్ ద ఫ్యూచర్. ఏం స్కిల్స్ కావాలో కొన్ని చెప్తా, సో క్లియర్గా వినండి, స్కిప్ చేయద్దు పార్ట్ అనేది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏ టూల్స్ని వాడడం నేర్చుకోవాలి. అంటే ChatGPT అయినా, Canva అయినా, JSPR అయినా, 11 Labs అయినా, ఇలా చెప్పుకుని పోతే చాలా టూల్స్ ఉన్నాయి. సో టూల్స్ అనేది గ్యారెంటీగా నేర్చుకోవాల్సిందే. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ మీద, స్క్రిప్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. వీడియో ఎడిటింగ్ అంటే మీరేదో పోయి మొత్తం వీడియో ఎడిట్ చేయాలని చెప్పట్లేదు, బట్ ఐడియా ఉంటే మీ వీడియో ఎడిటర్స్కి మీరు పర్ఫెక్ట్గా ఎడిషన్ ఇవ్వగలరు, వాళ్ళు పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వగలరు. సో వీడియో ఎడిటింగ్ మీద నాలెడ్జ్ తెచ్చుకోండి, ప్లస్ స్క్రిప్టింగ్ అంటే కంటెంట్ రైటింగ్ మీద కూడా నాలెడ్జ్ తెచ్చుకోండి. అండ్ ఇందులో థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ ఇది, అనాలిటిక్స్. ఈ డిజిటల్ మార్కెటింగ్లో అనాలిటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ గురించి కూడా బాగా తెలుసుకోండి, అనాలిటిక్స్ కూడా. అండ్ SEO, ఇది 4th ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. సో ఇది కూడా నేర్చుకోవాలి మీరు. అండ్ 5th ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే, స్టోరీ టెల్లింగ్ కూడా మీకు వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ పెరుగుతుంది, ప్లస్ యాడ్స్ కూడా, వీడియో యాడ్స్ ఎక్కువ రన్ అవుతున్నాయి కదా. సో మీరు చెప్పేది అవతల వాళ్ళకి, చూసే వాళ్ళకి లైక్ పర్ఫెక్ట్గా వినాలనిపించాలి. పర్ఫెక్ట్గా ఒక స్టోరీ చెప్పినట్టు మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటే లైక్ వాళ్ళు ఫుల్ వీడియో లేదా ఫుల్ యాడ్ చూస్తారనమాట. సో స్టోరీ టెల్లింగ్ అనే స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఇంగ్లీష్ మాట్లాడనే కాదు, లైక్ పర్ఫెక్ట్గా ఒక క్లయింట్తో అయినా, ఎవరితో అయినా పర్ఫెక్ట్గా మాట్లాడాలి, భయపడకుండా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో
పర్ఫెక్ట్గా చెప్పాలన్నమాట. హోప్ మీ అందరికి ఒక మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఈ ఫ్యూచర్ గురించి డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఉందా లేకపోతే ఇట్స్ గోయింగ్ టు డై, దీని గురించి కొంచెం మంచిగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ వరకు చూసుంటే వీడియో చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేసుకోండి అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.